నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రమైన పరిస్థితి అయితే కొనసాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, వివిధ సంక్షేమ పథకాలు కూడా ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా అంశాలు కూడా చర్చకు వస్తున్న సందర్భం కనిపిస్తుంది. సాధారణంగా బీఆర్ఎస్ కంటే భిన్నంగా కొన్ని పథకాలు ప్రారంభించినప్పటికీ, కొన్ని పనులు చేసినప్పటికీ కూడా చేసిన పనులు చెప్పుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ అనేది విఫలమైందని కూడా సొంత పార్టీ నేతలే నేరుగా బహిరంగంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సహజంగా కాంగ్రెస్ పార్టీలో గుంపు రాజకీయాలు ఉంటాయి, తప్పకుండా సపరేట్ గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. నేతల మధ్య సమన్వయం ఉండకపోవడం అనేది సర్వసాధారణమే. కానీ అధికార పార్టీ అయింది, అలాగే ఇటు ప్రభుత్వం ఇటు పార్టీ ఉన్న నేపథ్యంలో సమన్వయం అవసరం. చేస్తున్న పనిని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యవస్థ కూడా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ విషయంలో విఫలమవుతున్నట్టు కూడా తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే సీఎంపై విమర్శలు చేస్తున్నా కానీ ప్రతిపక్షాలపై మంత్రులు కానీ కీలక నేతలు కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయట్లేదని కూడా అధిష్టానం కూడా చీవాట్లు పెట్టిన సందర్భం చూడొచ్చు. మరోవైపు కొన్ని బీఆర్ఎస్ చేయని పథకాలు ప్రారంభించినప్పటికీ వాటి గురించి వివరించి ప్రజల్లో ఓన్ చేసుకోవడానికైతే కాంగ్రెస్ సిద్ధంగా లేనట్టు కూడా ఇటు సొంత పార్టీ నుండి కేడర్ నుండి నాయకుల నుండి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, మాకు పదవులు ఉంటే మేము చెప్పేవాళ్ళము, పదవులో ఉన్న కీలక నేతలు మాత్రం వాళ్ళ సొంత పనులు చూసుకుంటారు తప్ప ఇట్లా ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి వివరించడానికి సిద్ధంగా లేరని కూడా సొంత పార్టీ నేతల నుండి కూడా విమర్శలు వస్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. తాజాగా రెండు చారిత్రక నిర్ణయాలు అయితే తెలంగాణ సర్కార్ అయితే తీసుకుంది. దాన్ని పార్టీ కూడా అలాగే ప్రభుత్వం కూడా ఓన్ చేసుకునే ప్రయత్నంలో కాస్త వెనుకబడ్డదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకటి, ఈ బీసీలకు రిజర్వేషన్లో భాగంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు వేర్వేరు బిల్లులు అయితేంది, రెండు ఎస్సీ వర్గీకరణ బిల్లు, రెండింటికి ఆమోదం తెలిపినప్పటికీ కూడా ఆ బిల్లులపై పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోవడంలో, ప్రజలకు దగ్గరగా చేరువేయడంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సర్కార్ అయితే విఫలమైనట్టు కూడా సొంత పార్టీలో కూడా అందరూ కూడా అనుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్లు అనే ఒక అంశం తెరపైకి తీసుకొచ్చి, అలాగే కులగణన చేపట్టి దాన్ని అసెంబ్లీ దగ్గర తీసుకొచ్చి దాన్ని బిల్లు రూపంలో ఆమోదం పొందినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేయాల్సిన పీసీసీ పూర్తి స్థాయిలో విఫలమైందని ఒక చర్చ అయితే, వర్గీకరణ లాంటి ఒక గుదిబండ 30 ఏళ్ల నుండి ఉద్యమం కొనసాగుతున్న దానికి ముందుబడని సందర్భం నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు యొక్క తీర్పు నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అయితే అమలు చేసిన పరిస్థితి నేపథ్యంలో కూడా దాన్ని కూడా ఇంకాస్త ప్రచారం చేస్తే బాగుంటుంది. కానీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన మైలేజ్ రాలేదని కూడా చర్చ. ఇవన్నీ పక్క పెడితే మరొక అంశం కూడా ఈ మధ్యకాలంలో చర్చనీయాంశం అవుతుంది. ఇక అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అదే బడ్జెట్ గురించి. ఈ మొన్ననే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి భట్టి గారు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా కూడా ఆ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారు అని కూడా వారు చెప్తూనే 3 లక్షల కోట్ల కేటాయింపులకు సంబంధించిన అంచనాలను కూడా బయటపెట్టారు. కానీ బడ్జెట్ సంబంధించిన విషయాలను బయటకు వచ్చి మాట్లాడడంలో ఈసారి మంత్రులే కూడా విఫలమైనట్టు కూడా పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. సహజంగా కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వైఎస్ హయాంలో కానీ అలాగే రోషయ్య హయాంలో కానీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన హయాంలో కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో అనంతరం మంత్రులు కూడా నేరుగా ప్రెస్ మీట్లు కూడా నిర్వహించిన నేపథ్యంలో బడ్జెట్లోని కీలక అంశాలను కూడా చెబుతూ కూడా ప్రభుత్వం యొక్క ఘనతను కూడా చాటుతూ కూడా ప్రచారం అయ్యేలాగా చేసేవారు. ఒకవేళ ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు సాధారణంగా బడ్జెట్ వచ్చినప్పుడు కూడా ఇది ఒక అంకెల గారడి, ఇందులో బడ్జెట్లో ఏమీ లేదు, మామూలు కేటాయింపులే అన్న నేపథ్యంలో ఎదురుదాడి చేసే క్రమంలో అంశాల వారీగా మంత్రులు కూడా వాళ్ళ శాఖల వారీగా గతంలో ప్రెస్ మీట్లు నిర్వహించారనే ఒక నానుడి ఉండేది. కానీ రాను ఈ యొక్క సర్కార్ మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మంత్రులు నేరుగా ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం కనిపించింది. ఒకరిద్దరు మంత్రులు అయితే ప్రెస్ నోట్ల వరకే పరిమితమయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు కూడా ప్రెస్ మీట్ నిర్వహించకపోవడం కూడా కాస్త చర్చనీయాంశమైంది. ఆయన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అంటే కీలకమైన వ్యక్తులు ఇంత పెద్ద బడ్జెట్ పైన ఒక పక్క ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సందర్భంలో ఎదురుదాడి చేయాల్సిన అలాగే డిఫెండ్ చేసుకోవాల్సిన సందర్భంలో కూడా మౌనంగా ఉండడం వెనుక అర్థం ఏంటని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ చేస్తున్న పనిని చెప్పుకోవడంలో విఫలమవుతుందని ఒకవైపు చెబుతూనే తాజాగా కీలకమైన అంశాలు వెళ్తుంటే కూడా వాటిని
కనీసం ప్రచారం చేసుకోలేకపోతున్నాయని కూడా ఇటు బయట ఇటు పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఒకవైపు ఇటు బీజేపీ బీఆర్ఎస్ కూడా సర్కారుపై మాత్రం దుమ్మెత్తిపోస్తుంది, అంశాల వారిగా కూడా దాడి చేస్తుంది. ఇలాంటి క్రమంలో మంత్రులు మాట్లాడాల్సింది పోయి మంత్రులు కూడా మౌనంగా ఉండడం వెనుక కూడా పెద్ద ఎత్తున కూడా పార్టీలో అలాగే ఇటు అధిష్టానం దృష్టి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా అధిష్టానం కూడా సీఎంపై అంత విమర్శలు చేస్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేరు, అందరూ కూడా మాట్లాడాలి కదా, మీ మధ్య సమన్వయం లేదా, ఇలా ఉంటే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకోబడతాయని కూడా చెప్పిన సందర్భం కనిపించింది. ఆ తర్వాత కొంతమంది మళ్ళీ వచ్చినప్పటికీ మళ్ళీ అదే ధోరణి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడో సమన్వయ లోపమో లేకపోతే గ్రూపు రాజకీయాల కోణమో లేకపోతే మరొక కారణమేమో తెలియదు కానీ మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ చేసిందంటే సరే, హామీలు ఎన్ని ఇచ్చినప్పటికీ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయనప్పటికీ నిధుల కేటాయింపులు చేయనప్పటికీ చేసిన పనులైనా పూర్తి స్థాయిలో చెప్పుకోవడంలో మాత్రం వెనుకబడిపోతున్నారనే విమర్శ మాత్రం వెంటాడుతూనే ఉంది. తాజాగా 2 చారిత్రక నిర్ణయాలను కూడా పూర్తి స్థాయిలో ఓన్ చేసుకోలేకపోయింది. తాజాగా బడ్జెట్ విషయంలో కూడా ఇటు ప్రతిపక్షాలు విపరీతమైన విమర్శలు చేస్తున్న వేళ దాన్ని అడ్డుకోవడంలో కూడా కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇంత 3 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు అలాగే కేంద్రం నుండి నిధులు వచ్చే క్రమంలో ఇటు బీజేపీని ఎండగట్టాల్సింది పోయి ఒకవైపు బీజేపీ వాళ్ళే విమర్శిస్తుంటే కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయంలో తిరిగి ప్రశ్నించాల్సిన సందర్భంలో మంత్రులు కూడా ప్రెస్ మీట్లు నిర్వహించకపోవడం, మీడియా ముందుకు రాకుండా కేవలం కొండ సురేఖ గారు అలాగే 2-3 మంత్రులు మాత్రమే, సీతక్క గారు కూడా కేవలం ఒక ప్రెస్ నోట్ల వరకే పరిమితమయ్యారు తప్ప ఎవరు కూడా రాకపోవడం, పీసీసీ అధ్యక్షుడి హోదాలో కూడా మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించకపోవడం పట్ల కూడా ఒక రకమైన చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఇది బడ్జెట్తోనే ఆగిపోతుందా లేకపోతే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి, 2-3 పథకాలు కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నేపథ్యంలో కూడా ఇలాగే సమన్వయ లోపం కొనసాగితే మాత్రం ఇటు ప్రతిపక్షాలకు ఊతం ఇచ్చినట్టు అవుతుంది. తద్వారా చేసిన మంచి పనులు కూడా ప్రజల్లోకి చెప్పుకోలేకపోతున్నామన్న కాంగ్రెస్ శ్రేణుల ఆరోపణ అలాగే వాళ్ళ ఆవేదన కూడా కంటిన్యూ అవుతుందో లేదన్న ప్రశ్న కూడా కొనసాగుతుంది. మరి చూడాలి, ఇప్పటికైనా మరి సమన్వయం మరి ఉంటుందా లేకపోతే ఎప్పటిలాగానే ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తుందా, తద్వారా ఇలా వ్యవహరించడం ద్వారా ప్రతిపక్షాలకు మైలేజ్ ఇచ్చి వాళ్ళకు ఊతం ఇచ్చే అవకాశం ఉందా, చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ చేస్తున్న పనిని చెప్పుకోవడంలో విఫలమవుతుందని మాత్రం సొంత పార్టీ నేతల నుండే ఆవేదన ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో మాత్రం చూడాలి.